హోలా అందరికీ నమస్కారం, ಎಲ್ಲರಿಗೂ వనకం. వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్. గైస్ అందరూ 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 నేనంటే ఇష్టం ఉండే వాళ్ళందరూ ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫస్ట్లీ మీ అందరికీ హ్యాపీ 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 హ్యాపీయెస్ట్ 2026. అస్సలు కళ్ళు మూసుకొని తెరిచే లోపల 2020 నుంచి ఎగురుకుంటా 6 ఏళ్ళు అయిపోయినాయా, అప్పుడే 6 ఏళ్ళు అయిపోయినాయా అనేసి అనిపిస్తుంది. ఇప్పటికీ నాకు మొన్నే 2020 అయినట్టు అనిపిస్తుంది. ఎంత చేంజ్ 6 yearsలో. సో మెనీ థింగ్స్ హ్యావ్ చేంజ్డ్, సో మెనీ పీపుల్ హ్యావ్ చేంజ్. కొంతమంది ఉన్నారు, కొంతమంది పోయినారు. నేను అందరికీ ఒకటే చెప్తా ఉంటాను ఎప్పుడు, లైఫ్ ఇస్ వెరీ 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 షార్ట్ గైస్. కాబట్టి ఎంజాయ్ వైల్ యూ లివ్. యోలో అనేది ఫాలో అవ్వండి. యూ ఓన్లీ లివ్ వన్స్. యోలో అంటే యూ ఓన్లీ లివ్ వన్స్ అనమాట. సో ఒక్కసారే బతుకుతారు, ఒక్కసారి. అంటే ఈ ఎస్విఎస్సి సినిమా డైలాగ్ కాదు కానీ, ఈ జన్మకే వాళ్ళు మీ అమ్మ నాన్న, ఈ జన్మకే వాళ్ళు మీ ఫ్రెండ్స్, ఈ జన్మకే వాళ్ళు మీ అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళంతా. సో గొడవలు పగలు ప్రతీకారాలు ఏం పెట్టుకోబాకండి. ఆ కరోనా లాగా ఇంకోటి ఏదైనా వచ్చిందంటే పొడస్తాము, అందరూ పొడస్తాము. కాబట్టి ఎంజాయ్ వైల్ యూ లివ్ అండ్ ఎంజాయ్ ఎవ్రీ సెకండ్ ఆఫ్ యువర్ లైఫ్. బీట్ ఎనీ ఎమోషన్, దాన్ని 100% ఎంజాయ్ చేయండి. బీట్ డిప్రెషన్ కూడా, బికాస్ దట్ ఈస్ ఆల్సో అ ఫేజ్ ఇన్ లైఫ్. డిప్రెషన్ టీచర్స్ యూ హౌ టు లివ్ లైఫ్ అని చెప్పేసి. సో ఇట్లాంటివన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలి లైఫ్లో. అండ్ ఎప్పుడు హ్యాపీసే ఉండవు. లైఫ్ అనేది ఒక ఉగాది పచ్చడిలాగా చేదు, రుచి, తీపి అన్నీ మిక్స్ అయి ఉంటుంది అనమాట. సుత్తంతా కొడతాను కదా. సో నాకు 2025 వాజ్ లైక్ అ రోలర్ కోస్టర్. మామూలు రోలర్ కోస్టర్ కాదు స్వామి, ఇదేం సినిమా, నువ్వు నాకు నచ్చే సినిమాలో రోలర్ కోస్టర్ ఉంది కదా, దానికి 10x అనమాట, 10-fold. దానికి 10-fold రోలర్ కోస్టర్. ఘోర అబ్బా. ఎప్పుడు ఒక్క నిమిషం, ఒకరోజు ఏడుస్తూ ఉంటా, ఒకరోజు నవ్వుతూ ఉంటా, ఒకరోజు ఏడుస్తూనే ఉంటా, ఒక 3 నెలలు ఏడుస్తూనే ఉన్నా, తర్వాత సంవత్సరంలో కొన్ని రోజులు హ్యాపీగా ఉన్నా. అండ్ లాస్ట్ బిగ్ బాస్ రివ్యూస్, ఈసారి బిగ్ బాస్ రివ్యూస్ మామూలుగా రాలే. మనకి హైప్ ఎవడు చూడు, నిన్నటి వరకు మొన్నటి వరకు కూడా నా వీడియోలు పెట్టుకుంటా ఉన్నాడు. సో దట్ ఈస్ అనదర్ అమేజింగ్ థింగ్. సో ఐ విష్ యూ ఆల్ అ వెరీ 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 హ్యాపీ న్యూ ఇయర్. రోలర్ కోస్టర్ లాగే ఉండాలి ఈ ఇయర్ కూడా మీకు, బట్ ఒక మంచి ఆనంద్, ఒక కాఫీ లాంటి సినిమా లాగా ఒక మంచి ఇయర్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటాను నేను మీ అందరికీ. అండ్ ఈ వీడియోలో ఏముండబోతుందిరా అంటే, నేను కళ్యాణ్, శ్రీజ, ప్రియా మేమంతా కలిసింది ఉందనమాట. సో ఒక క్లారిటీ ఇద్దామనేసి అనుకుంటున్నా. ముందు నాకు కళ్యాణ్ పడాలా ఎవరనేసి నాకు తెలీదు. బిగ్ బాస్ ముందు ఎవరనేసి తెలీదు, ఏమీ తెలీదు. బిగ్ బాస్ జర్నీ టైంలోనే మీ అందరికీ, మీలో చాలా మందికి ఎలా మన పక్కింటి పిల్లోడు అని చెప్పేసి కనెక్ట్ అయ్యారు, సేమ్ నాకు కూడా అట్లే కనెక్ట్ అయినాడు అనమాట పిల్లోడు. అందుకని ఐ వాంటెడ్ టు సపోర్ట్ హిమ్. ఒక రివ్యూవర్గా ఉండి కూడా నాకు తెలిసి ఐ డోంట్ థింక్ ఐ విల్ డూ ఇట్ అగైన్. నవ్వుతో నా భవిష్యత్ లాగా మళ్ళీ నేను అలా ఒక కంటెస్టెంట్కి సపోర్ట్ ఎప్పుడు ఉండనేమో. దట్ ఫెలో హ్యాస్ సమ్ ఆరా ఇన్ హిమ్. అండ్ ఆ రోజు నేను నార్మల్గానే పోయి కలిశాను. ఏదో సపోర్ట్ అది ఇది, నా వల్ల గెలిచాడు ఇట్లా ఎవరు ఏమీ మాట్లాడుకోవట్లేదు. కళ్యాణ్ వల్లే గెలిచాడు. ఇది నేను చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు అప్పుడు ఎప్పుడు. ఏ పిఆర్ వల్ల గెలవలేదు, ఏ రివ్యూవర్ వల్ల గెలవలేదు, ఏ కంటెస్టెంట్ వల్ల గెలవలేదు, ఏ ఫ్రెండ్ వల్ల గెలవలేదు, ఎవరి వల్ల గెలవలేదు. కళ్యాణ్ గెలిచింది కళ్యాణ్ వల్లే, మీరందరూ ఓటేయడం వల్ల. అండ్ ఇంకొక విషయం ఏమిరా అంటే, చాలా మంది ఇప్పటికీ నాకు మెసేజ్ చేస్తూనే ఉన్నారు, కళ్యాణ్ ఏమంటున్నాడు, కళ్యాణ్ ఏం చేస్తున్నాడు, కళ్యాణ్ సినిమాలు చేస్తున్నాడా, ఏం చేస్తున్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నాడా, వీళ్ళతో మాట్లాడుతున్నాడా అని చెప్పేసి. ఆ రోజు ఏ రోజైతే ఆ కప్ తీసుకొని ఆ అబ్బాయి హైదరాబాద్కి వచ్చాడు, విచ్ ఇస్ ఆన్ 22nd అనుకుంటా. 21st ఫినాలే అయిపోయింది, 22nd కాదు 23rd ఎప్పుడో. ఆ రోజే లాస్ట్, నేను ఆ అబ్బాయిని కలిసిన రోజే నేను లాస్ట్ మాట్లాడింది. ఇప్పటి వరకు నేను మళ్ళీ ఆ పిల్లోడితో మాట్లాడలేదు, కనీసం ఫోన్లో కూడా కాంటాక్ట్లో లేను, ఏమీ లేను. నన్ను అడగబాకండి. నేను బిగ్ బాస్ హౌస్లో తను ఉండేటప్పుడు ఒక రివ్యూవర్ లాగా రివ్యూ చేస్తున్నాను. అండ్ నాకు సపోర్ట్ చేయాలనిపించి నేను సపోర్ట్ చేస్తాను. కానీ ఆ తర్వాత అసలు మేము మాట్లాడుకునేది కూడా లేదు. ఈ వీడియోలో కూడా నేను బేసిక్గా ఏంటంటే, ఎవరితో అయినా, అది కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా ఎవరైనా సరే, నాలో ఉండే ప్రాబ్లం ఏమరా అంటే, నేను ఎవరితో అయినా ఏదో 10 ఏళ్ళు ఫ్రెండ్షిప్ ఉండేటట్టు మాట్లాడతా. కొత్త వాళ్ళతో కూడా, చాలా కొత్త వాళ్ళతో కూడా అట్టే మాట్లాడుతూ ఉంటాను అనమాట. ఎవరైనా షాప్ కీపర్తో కానీ, బయట ఎక్కడైనా పోతే కానీ, ఎవరైనా మాల్లో కనిపిస్తే కానీ, నా దగ్గర వచ్చి ఎవరైనా ఫోటో అనేసి వచ్చి మాట్లాడినారంటే కూడా నేను వాళ్ళతో ఎప్పుడో సంవత్సరాలు పరిచయం ఉన్నట్టు మాట్లాడతాను అనమాట. దట్ ఈస్ మీ. సో అట్లా నేను మాట్లాడినాను. కానీ మా ఏ పరిచయాలు లేవు, ఏమి లేదు స్వామి. హీస్ నాట్ ఈవెన్ మై ఫ్రెండ్ ఆల్సో. జస్ట్ అయిపోయింది, బిగ్ బాస్ అయిపోయింది, బిగ్ బాస్ జర్నీ అయిపోయింది. బిగ్ బాస్ అయిపోయి 10 రోజులు అయిపోయింది. కొత్త ఇయర్ స్టార్ట్ చేయండి. మనం నెక్స్ట్ ఇయర్ బిగ్ బాస్ మళ్ళీ కలుస్తాము. ఈసారి వేరే కంటెస్టెంట్కి హైపో గీపో తిట్టేదో ఏదో ఒకటి రివ్యూస్ ఆ టైంలో ఆలోచిద్దాం. యాక్చువల్లీ నేను రివ్యూస్ ఆపేద్దాం అనేసి అనుకున్నాను, బట్ మీరు నన్ను ఆపేనిచ్చేలాగలేరే. ఎందుకంటే బిగ్ బాస్ కంటెస్టెంట్స్కి ఎట్లా హైప్ వస్తుందో, మన రివ్యూవర్స్ కూడా, మన రివ్యూవర్స్ కాదు,
నాకు కూడా అట్లే హైప్ వచ్చింది ఈ సీజన్. యాడ చూడు గీదరాయిల్ కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకొన్ని చోట్ల ఏమిరా ఇంకా నన్నే పట్టుకొని వేలాడతారు అందరూ అనేసి అనిపిస్తుంది. ఈ బిగ్ బాస్లో అయితే నేను బాగా కనెక్ట్ అయింది శ్రీజాతో. హౌస్లో బిగ్ బాస్ గేమ్ అంతా పక్కన పెట్టేస్తే బయటకు వచ్చిన తర్వాత శ్రీజ చాలా బాగా కనెక్ట్ అయింది. షీఈ్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ ఉమెన్. నిజంగానే చాలా మంచి పిల్ల, చాలా బాగా చాలా కేరింగ్గా చూసుకుంటుంది. సో ఆ పిల్లతో ఎక్కువ కనెక్ట్ అయినాను. కానీ ఇంకెవరితో అసలు టచ్ లేదు, ఏమీ లేదు, ఎవరితో లేను. నాకు ఆల్రెడీ టచ్లో ఉండే ఫ్రెండ్స్ కూడా నా రివ్యూస్ వల్ల టచ్లో లేకుండా పోయినారు. నేను అంటే ఫ్రెండ్స్ అన్నాక వాళ్ళకి సపోర్ట్ చేయాలి అనేసి కోరుకుంటారు కదా, నేను వాళ్ళకి సపోర్ట్ చేయకుండా వేరే వాళ్ళకి సపోర్ట్ చేశాను అని కొంచెం హర్ట్ అయ్యారు. సెట్ అవుతారు. బట్ ఫర్ నౌ ఐ గోట్ కనెక్టెడ్ టు శ్రీజా సో మచ్. షీఈ్ ద డార్లింగ్. సో ఈ వీడియోలో మొత్తం చూసి క్యూట్గా ఉంటుంది. సో ఆ వీడియో చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ ఇయర్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేయండి. చూడండి వీడియో ఫస్ట్. గైజ్ ఇప్పుడు ఏం తెలుసా, నేను కళ్యాణ్ మొత్తం తెచ్చుకున్నాడు కదా టాప్ 5 జర్నీ అప్పుడు, ఆదిరెడ్డిది కూడా నేను చేస్తున్నాను. ఇప్పుడు నాకు అసలు ఐడియానే రాలేదు. శ్రీజ చేస్తా ఉంటే నాకు కూడా చేయాలి అనేసి అనిపించింది. సో నేను కూడా చేస్తాను. ఫస్ట్ శ్రీజ దాంట్లో చూడరు కావాలంటే పోయి. అప్పుడే చెప్పేది వేరే ఉంటుంది, నేను చెప్పేది వేరే ఉంటుంది. సో ఫస్ట్ ఇది మొత్తం ఏదేదైతే మొత్తం వదిలేసుకున్నాడో బిగ్ బాస్ హౌస్లో నాకు వద్దు అనేసి పక్కన వాళ్ళ కోసం అంతా త్యాగం చేశారు కదా, సో అవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇది ఫస్ట్ వాళ్ళ అమ్మ నేను ఫోటో, ఇది త్యాగం చేస్తున్నాడు వద్దు అని చెప్పేసి. దాని తర్వాత ఈ లెటర్ త్యాగం చేస్తున్నాడు. లెటర్ ఫస్ట్ చదువుతా. లెటర్ చదివిన తర్వాత చూద్దాం. ఓకే. నాన్న కళ్యాణ్, ఎలా ఉన్నావు నాన్న? నిన్ను టీవీలో 24 గంటలు చూస్తూ మేము చాలా సంతోషపడుతున్నాం. చాలా బాగా ఆడుతున్నావు, అందరితో బాగా కలిసిపోతున్నావు, అది బాగుంది. మమ్మల్ని సోల్జర్ పవన్ కళ్యాణ్ వాళ్ళ పేరెంట్స్ అనేటప్పుడు ఎంత గర్వంగా ఫీల్ అయ్యే వాళ్ళము, బిగ్ బాస్ పవన్ కళ్యాణ్ వాళ్ళ పేరెంట్స్ అని అంటుంటే అంతే గర్వపడుతున్నాం. బిగ్ బాస్ కి వెళ్తే రా, నీ లెటర్ చదువుతున్నాను. చదువుకున్నావు నీ లెటర్? అవునా సార్? నాకు చేతరా వీడియోలో కొలాబ్ పెట్టారు, రాకపోతే కొలాబ్ పెడతాం. ఓకే. నాన్న కళ్యాణ్, ఎలా ఉన్నావు నాన్న? నిన్ను టీవీలో 24 గంటలు చూస్తూ మేము చాలా సంతోషపడుతున్నాం. చాలా బాగా ఆడుతున్నావు, అందరితో బాగా కలిసిపోతున్నావు, అది బాగుంది. మమ్మల్ని సోల్జర్ పవన్ కళ్యాణ్ వాళ్ళ పేరెంట్స్ అనేటప్పుడు ఎంత గర్వంగా ఫీల్ అయ్యే వాళ్ళము, బిగ్ బాస్ పవన్ కళ్యాణ్ వాళ్ళ పేరెంట్స్ అని అంటుంటే అంతే గర్వపడుతున్నాం. బిగ్ బాస్ కి వెళ్తే నువ్వు తెలుగు రాష్ట్ర ప్రజలకు పరిచయం అవుతావు అనుకున్నాం, కానీ మాకిప్పుడు ఇతర రాష్ట్రాల నుండి, దేశాల నుండి, USA, UK, ఆస్ట్రేలియా కూడా మెసేజెస్ మరియు అభినందనలు వస్తుంటే ఆశ్చర్యంగా ఉంది నాన్న. నువ్వు ఆశ్చర్యపడుతున్నావు కదా. నేను, నాన్న మరియు తమ్ముడు, మన బంధువులు, నీ ఫ్రెండ్స్ అందరూ మాతో ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రతిరోజు మాట్లాడుతున్నారు. మీ నాన్న అయితే నా కొడుకు గెలిచాడు అంటున్నారు అని గర్వంగా చెప్తున్నాడు. నీ చిన్ననాటి నుండి ఉన్న ప్యాషన్ కి ఆర్మీలో సర్వీస్ చేయాలి అన్న మీ నాన్న కోరికను రెండింటినీ నెరవేర్చావు. నీలాంటి కొడుకుని ఆ దేవుడు మాకు ఇవ్వడం నిజంగా మా అదృష్టం. నీ డెసిషన్స్ మరియు క్లారిటీ ఎప్పుడు పర్ఫెక్ట్. స్పోర్ట్స్మెన్షిప్, స్పోర్టివ్నెస్ మరియు డిసిప్లిన్ నీకు చిన్ననాటి నుండి అలవాటు. ఆర్మీ నిన్ను దూరపరిచింది. ఇక ఉంటాం నాన్న. నీ తోటి హౌస్ మేట్స్ అందరికి మా ఆశీర్వాదాలు. అందరు చాలా బాగా ఆడుతున్నారు. చూపి వాళ్ళకి చూపి. ఇది చూడండి గైస్, ఎంత కలర్ఫుల్ గా ఉందో. కలర్ఫుల్ గా. ఇది కూడా బటర్ఫ్లైస్. అదే. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. ప్రయత్నిస్తే సాధించినది ఏదీ లేదు. నీ ప్రయత్నం మాత్రం ఆపుకు. కఠినమైన అగ్ని పరీక్షను ఎదుర్కొని బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టావు. నీ లక్ష్యం మర్చిపోకుండా నీ ఫోకస్ అంతా గేమ్ మీదనే ఉండనివ్వు నాన్న. టాస్కులు బాగా ఆడే సామర్థ్యత నీలో ఉంది. బలమైన కంటెస్టెంట్ గా బరిలోకి దిగినావు. నీ ఫస్ట్ టార్గెట్ కెప్టెన్ అవ్వడం. నీ ఫైనల్ ఇది బాగుంది. నీ ఫస్ట్ టార్గెట్ కెప్టెన్ అవ్వడం. నీ ఫైనల్ టార్గెట్ కప్పు కొట్టడం. 2 చేసి చూపించాడు. యాక్చువల్లీ 2 times కెప్టెన్ అయ్యాడు. అరే నాన్న, నువ్వు మంచి ఎంటర్టైనర్ రా. ఎంటర్టైన్మెంట్ డోస్ కొంచెం పెంచురా. పెంచలేదు. ఇట్లు నీ లక్కీ. ఒక హార్ట్ కూడా. ఎవరమ్మా లక్కీ? లక్కీ పక్కన ఒక హార్ట్ ఉంది. ఇది ఆంటీ అంకుల్ ది లోపలికి రాలేనా ఫోటో. ఇది బెల్లీ డాన్స్. వెళ్ళిపోతానారా? ఓకే, ఇది వచ్చి బెల్లీ డాన్స్ ఫోటో. ఇది ఏడుస్తున్న ఫోటో గైస్. నీకు ఎమోషనల్ క్వశ్చన్ కొంచెం ఎక్కువ కదా. చాలా కదా. బేసిక్ గా మన బయట లైఫ్ లో అంత లేదులే. అందుకే ఎమోషనల్ ఎక్కువ. చిన్నప్పుడు ఏడుస్తాడు అబ్బా నిజంగానే. ఎర్రగా అయిపోతాడు అంతే. ఎట్లా తెలుసా, ఇప్పుడు ఇట్లానే ఫస్ట్ లో అయితే
ఏడవకుండా ఇలా ఇలా చూసేవాడు కళ్ళు. ఇంకోటి ఎట్లా చూసేవాడు కళ్ళు. అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర ఏడన్నా ఇల్లు తీసుకో. వెళ్ళినప్పుడు కర్రీ బొగ్గులాగా ఉండేవాడు. ఇప్పుడు కలర్ వచ్చాడు. లేదు నేను ఎండ తగల నేను చిన్నప్పుడు అడిగి అంత యాపిల్ కోస్తే ఎలా ఉంటుంది ఆ కలర్. చాలా వైట్. నీ ఫొటోస్ పంపిస్తా వాడి దగ్గర ఉన్నాయి. లిప్స్ కూడా బాగా పింక్ గా స్ట్రాబెరీ కొంచెం అల్లు అర్జున్ లా ఉంటాడు అనిపిస్తుంది నాకు. ఫేస్ కట్. నాకు అల్లు అర్జున్. నేను అల్లు అర్జున్ అంటే పరా 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 పరా. ఇది ఏడ్చేది guys. ఇది ఏడస్తాడు. అది ఆడవట్లేదు స్వామి. ఇది నేనే వెళ్ళినప్పుడే మరి అరే అది ఆడవట్లేదు జస్ట్ ఇలా పట్టుకో ఇలా మామూలు కూర్చోండి. ఇది ఏడవట్లేదండి గైస్. అది ఇది నేను చెప్తా. ఇది చూస్తే మీకు గుర్తొస్తుందా? నేను వెళ్ళి ఆడు కత్తితో పొడిచి ఈ మాట్లాడి 2 ఫాలోవర్లు పెంచుకోవడానికే అవసరం లేదురా. నేను కత్తితో పొడిచింది. ఆ 2 ఫాలోవర్లు తగ్గుతారు నాకు. ఓకే ఫోటో చేయించకూడదు. ఫోటోలతో ఓకే. ఇది ఎవరు వెళ్ళిపోతాను అక్క నేను అక్క కాదు. ప్రియా వెళ్ళిపోతున్నప్పుడు గైస్ ఇది వాడు ప్రియా ఎలిమినేషన్ జోన్ లో ఉన్నప్పుడు. ఇది తనుజ కెప్టెన్ అయినప్పుడు గైస్. తనుజ కెప్టెన్ అయినప్పుడు తర్వాత వచ్చి చెప్తుంది కదా ఆ బ్లూ టీమ్ రెడ్ టీమ్. ఎప్పటి నుంచి అయితే వీడి గ్రాఫ్ పెరిగిందో 4th వీక్ రా. అవును 4th వీక్. ఇదేందో నాకు గుర్తుకులేదు. ఇది టాస్క్ లోనే ఒరే నువ్వు వేరే వాళ్ళతో ఉంటా నాతో ఉంటే ఇదైతావురా టార్గెట్ అవుతావురా అని చెప్పి నేను ఎలిమినేట్ అయ్యాను. స్వామి ఓకే. ప్రియాది ఇది ప్రియా తీస్తాను నాన్న సరిగ్గా. రాజు ఎక్కడైనా రాజు. ఇది ఓ వావ్ వావ్. ఓ ఆహా కన్నా రాణి గైస్ రాజు. ఇది రాజు. ఏం ఎగరవలే నువ్వు కూర్చో. ఎప్పుడురా ఫోను. ప్రియాది వాడిది. ఇది ఎలిమినేషన్ అప్పుడు ఇది యాక్చువల్లీ. ఇది పడేస్తే ఏం చేస్తావు? అగైన్ ఇది ఎప్పుడుదో తర్వాత ఇది లాస్ట్ కెప్టెన్. ఓ మై గాడ్ లాస్ట్ కెప్టెన్. మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఇంప్రెషన్ కొట్టేసావు తెలుసా. వెయిట్ చేస్తా నీ ఫ్రెండ్ కోసం. వీడియోస్ చూడలేదు. వెయిట్ చేస్తా అసలు ఎవడో బోట్లో కూర్చుంటాడు. నేను ఎంత గట్టిగా తెలుసా ఎవడు కూర్చున్నాడు, ఏ సీజన్ లో కూర్చున్నాడు, ఎవడి కోసం కూర్చున్నాడు. కళ్యాణ్ పడాల కూర్చున్నాడు. ఈ టాస్క్ లో ఆడికి నాకు గొడవ అయింది గైస్. రెడ్ టాస్క్ లో రా నువ్వు అరుస్తానంటే నేను అరుస్తా అన్నట్టు ఏదో. కానీ మీ అందరం ఒకటే గైస్. రెడ్ టాస్క్ బ్లూ టాస్క్. ఇది వీళ్ళిద్దరు మేమిద్దరం. ఇది వాళ్ళిద్దరే. ఇది నన్ను సేవ్ చేసినప్పుడు ఇది నేను ఎలిమినేట్ అయిపోయినప్పుడు 2 డిఫరెంట్ ఎమోషన్స్. ఇది ఆ మట్టి ఎత్తినప్పుడు మట్టి మళ్ళీ ఇది ఫస్ట్ టాస్క్ ఇదే. ఈ టాస్క్ లో వాడు వెళ్ళిపోయాడే గాని ఎంతలా నన్ను తిట్టుకొని నన్ను చూసాడు. ఈ టాస్క్ లో చూపించాడు బయట. నాకు గుర్తులేదురా. మట్టి ఇది మట్టి. నన్ను ముద్దు పెడుతున్నాడు. గుర్తులేదు నాకు. చూడలేదా? అంత చూడలే. అంత ముద్దు పెట్టలేదు చూడలే. ఈడేనా? ఇది ఎప్పుడు వచ్చింది? ఓ ఇది మిస్ అయిన ఫోటోలో ఒక ఫోటో అనుకుంటా. ఆ రోజు ఏంటంటే చెప్పవా? అదే గ్లోరీ ఆఫ్ బాక్సెస్ క్యూబ్స్. తనుజ కెప్టెన్ అయిందా? తనుజ కెప్టెన్. ఎందుకు కావాలని ఓడిపోయావా? ఏం కాదు అలా ఎందుకు ఓడిపోతాడు? అట్లా ఏం ఓడిపోడు గైస్. వాడు విన్నర్ కోసం చేస్తాడు. ఏం ఓడిపోడు అట్లాగా. ఒక డౌట్ ఎలా ఒకటి ఇది ఏం చేశారు ముగ్గురు? కెమెరాలు లేవు ఏం లేవు. నైట్ రా అది తర్వాత చెప్తాను. రోజంతా పడుకుని ఉన్నారా? ఇదొకరా అది వెళ్ళిపోతారు పాపం. మనం వెళ్ళిపోదాం. ఇదొక టాస్క్ లోపల రీతుతో. ఇదే లాస్ట్ కెప్టెన్ టాస్క్. ఈ 2 కూడా రీతుతో గైస్. నేనే లౌడ్ స్పీకర్ అనుకుంటా. నాకు మించి లౌడ్ స్పీకర్ ఉంది పిల్ల. ఇప్పుడే తెలుసు. సంజన గారిని సంజన గారిని ఎలిమినేట్ చేసేటప్పుడు ఓదార్పు స్టార్ పవన్ గారితో ఇది ఏమి లేవురా ఫోటోలు. కార్డు అదే అడుగుతాడు లైవ్ లో. నాతో లేవారా ఫోటో అంటే లేదు వీడియోలో ఉంది అంటాడు. నాకు ఇది వాంటెడ్ పువ్వు గైస్. లవర్ బాయ్ కానీ ఇది రోజా పువ్వు గైస్. ఫస్ట్ ఫైనలిస్ట్. బాగుంది. కాస్ట్యూమ్ కూడా బాగుంది.
అంతేం అనిపించలేదు నాకు నచ్చింది, బాగుంది, తెల్లగా నాకు ప్రియా ఎలిమెంట్ అయినప్పుడు కాస్ట్యూమ్ బాగుంది. ఇది హైలైట్ కోసం ఇది కూడా నాకు యావరేజ్ గానే అనిపించింది. అంటే మీరు హైలైట్ కదా స్టార్ ఇది వాళ్ళ అమ్మ ఆంటీ. అంతే అయిపోయింది. ఇవన్నీ కూడా తీసుకొచ్చాడు అని చూపించే లాస్ట్ లో. ఇట్లా రా ఒకసారి బాయ్ చెప్పే. బాయ్ చెప్పారా? సో ఇవన్నీ ఒరే ఒకసారి వెళ్ళరా చెప్పు ఏదో ఒకటి చెప్పు. లాస్ట్ అవన్నీ తెచ్చుకున్నామని చెప్పు. మంచిగా మెమరీస్, గుడ్ మెమరీస్. అన్ని మెమరీస్ గుర్తు తెచ్చుకున్నాడు. నాకేం లేదు ఈ సీజన్ తో నాకుండే మెమరీ ఏంటంటే లాస్ట్ వీక్ నన్ను దొబ్బరు బాబు. ఆపోజిట్ కంటెస్టెంట్ ఫ్యాన్స్ మామూలుగా దొబ్బల. అదొకటే నాకు ఈ సీజన్ గుర్తుండే మెమరీ. వీళ్ళకే ఎక్కువ మెమరీస్ ఉన్నాయి. నాకు చాలా గట్టిగా ఉంది కెపాసిటీ guys. మాకు తెలుసు 4 hours చేయగలుగుతారని అంత టైం లేదే ఏయ్, continuous గా సెషన్ అండ్ 4 hours లైవ్ ఆపుకోతే 4 hours పడే ప్రతి ఒక్కళ్ళే ఓటేసి నేను మధ్యలో కాదు, నేను బయటికి వెళ్ళి జాయిన్ అయినా లైవ్. అవును, బయటికి join గంట పోయాక మళ్ళీ చూస్తే మళ్ళీ ఉంది. అప్పుడు మళ్ళీ జాయిన్ అయినా. అప్పుడు లెవెల్ అంటే ఇంకా స్టార్ట్ అయిన శనివారం కదరా నేను ఫ్రైడే తెలియదు. ఫ్రైడేతో కదా ఫ్రైడే రోజు ఏంటంటే ఓటింగ్ అయిపోతుంది అనే టైంలో లాస్ట్ 4 hours లైవ్ లో కూర్చొని కళ్యాణ్ కోట్ ఏంటి 8866504555 నీ నంబర్. మిస్డ్ కాల్ చేయండి ఇదే. ఎట్టుంది వీడియో నచ్చితే ఫస్ట్ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో నేను ఆ రోజే పోస్ట్ చేస్తాము అనేసి అనుకుని ఉన్నా కానీ నాకు ఎక్కడో కొంచెం బాధగా ఉండిందనమాట. ఎందుకంటే కొంతమంది కమెంట్ చేశారు, అది ఆపోజిట్ ఫ్యాన్స్ వల్ల కమెంట్ చేశారా మళ్ళీ దేని వల్ల కమెంట్ చేశారా అనేసి నాకు తెలీదు. ఏమని కమెంట్ చేశారంటే నేను సపోర్ట్ చేయడం వల్ల నెగిటివ్ అయిపోయింది అనే ఒక చిన్న, అది కావాలని చేశారా ఏమనేసి నాకు తెలీదు. బట్ ఐ ఫెల్ సో బ్యాడ్ ఫర్ ఇట్. ఎందుకురా అంటే ఆడాడ అందరూ పాపం కళ్యాణ్ని అంత ఘోరంగా తిడతా ఉండి లేనిపోని బ్లేమ్స్ అంతా వేస్తూ ఉండి చాలా చీప్గా మాట్లాడి చాలా తక్కువగా చేసి రివ్యూస్ చేస్తూ ఉంటే వాళ్ళంతా అన్ని చేసినా కూడా నెగిటివ్ అవ్వలేదు. నేను అంత పాజిటివ్గా సపోర్ట్ చేస్తూ ఉంటే మీరు నెగిటివ్ అంటా ఉన్నారని చెప్పేసి నేను ఇంకా ఈ వీడియో పెడితే మళ్ళీ ఎక్కడ నెగిటివ్ అయిపోతుందో ఆ పిల్లోడికి. ఐ డి నాట్ వాంట్ ఎనీథింగ్ టు అఫెక్ట్ దట్ గై. పాపం చిన్న పిల్లోడు మంచి పిల్లోడు, నాకు అట్లంతా అఫెక్ట్ చేయాలనేసి లేదు. అండ్ నా వల్ల నెగిటివ్ అవ్వాలి, ఐ మీన్ I don't know, అది I don't know, I did not want that to happen. సో అందుకనేసి నేను ఇన్ని రోజులు పెట్టలేదు. అండ్ ఇప్పుడు సరేలే మీరు ఇన్నిసార్లు అడుగుతా ఉన్నారు కదా అని చెప్పేసి న్యూ ఇయర్కి పెడదాము అనేసి నేను ఆల్రెడీ ప్రామిస్ చేశాను కాబట్టి పెడతాను, లేకపోతే ఇప్పుడు కూడా ఎప్పటికీ ఈ వీడియో పెట్టున్నానేమో నేను. సో అది నా వల్ల అది అయితే చాలా ఫీల్ అయ్యాను ఆ విషయానికి. కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కొంచెం సపోర్టివ్గానే ఉన్నారు కానీ ఆపోజిట్ కంటెస్టెంట్ ఫ్యాన్స్ ఏదో కళ్యాణ్ ఫ్యాన్ లాగా వచ్చి కళ్యాణ్కి ఎఫెక్ట్ అవుతుంది గీతు వల్ల అనేసి అది చెప్పడం నాకు ఎక్కడో గుండెలో గుచ్చుకునింది. అరే ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, నేను ఎప్పుడు బ్యాడ్ ఇంటెన్షన్తో ఏది చేయలేదు కదా అనేసి. ఓకే, దాన్ని పక్కన పెట్టేసేది. నా వల్ల, నా వీడియోస్ వల్ల, నా రివ్యూస్ వల్ల కళ్యాణ్కి కానీ, కళ్యాణ్ ఫ్యాన్స్కి కానీ, తనుజా ఫ్యాన్స్కి కానీ, ఇంకెవరైనా ఫ్యాన్స్కి కానీ హర్ట్ అయి ఉన్నా, అఫెక్ట్ అయి ఉన్నా, ఐఎమ్ సో సారీ అబౌట్ ఇట్. ఐఎమ్ హార్ట్ఫుల్లీ సేయింగ్ దిస్. ఏమో కొన్నిసార్లు మనం చేసే మంచి కూడా అంత 100% మంచిలాగా రీచ్ అవ్వకపోవచ్చు. బట్ యూ డోంట్ లెట్ యువర్ సెల్ఫ్ డౌన్ గైస్. ఏం చెప్పాలో కూడా తెలియలేదు. సో బేసికలీ నా పాయింట్ ఏంటంటే నా బిహేవియర్ నన్ను ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది, నా ఫ్రెండ్స్కి, నా ఫ్యామిలీకి, వాళ్ళందరికీ తెలుసు. నాకు ఎమోషన్స్ ఎక్కువ, అన్నీ ఎక్కువ, ఎక్స్ట్రీమ్ అనమాట. సో నేను ఎట్లా అంటే నాకు ఇప్పుడు ఒక చెట్టు నచ్చిందనుకో, ఆ చెట్టుకి నీళ్ళు పోస్తానే ఉంటా. 2 రోజులకు ఒకసారి పోయాలంటే కూడా నేను రోజుకి 4-5 సార్లు పోస్తూ ఉంటాను. ఎందుకంటే ఆ చెట్టు అంటే నాకు ఇష్టం కదా, ఆ ఇష్టం కాబట్టి నీళ్ళు పోస్తా. ఎక్కువ నీళ్ళు పోస్తే కూడా చచ్చిపోతుంది చెట్టు. అట్లా అయిపోతాయి నా లైఫ్లో అన్నీ ఒకటనేసి కాదు, ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ దట్ టు మీ. ఐ కిల్ ద ప్లాంట్ బై వాటరింగ్ ఇట్ టూ మచ్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ప్లాంట్స్ హియర్ బై ద వే. సో దట్ ఈస్ హౌ ఇట్ ఇస్. ఐఎమ్ సో సారీ. ఈరోజు హ్యాపీ న్యూ ఇయర్, అందరం హ్యాపీగా ఉందాం, హ్యాపీగా స్టార్ట్ చేద్దాం, హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం ఈ ఇయర్ని కూడా. సో ఈ వీడియో మీకు నచ్చింది కదా, అట్లా ఈ ఇయర్ కూడా మీకు బాగుండాలి అనేసి కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ అ వెరీ 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 హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీయెస్ట్ న్యూ ఇయర్. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాం. అందుకు దిస్ మీ యోగిత్ సైనింగ్ ఆఫ్. ఐ లవ్ యూ గైస్. బాయ్.